యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఒక రేంజ్లో ఉన్నాయి. ఫుల్ అప్లాజ్ వస్తుంది, పూనకాలు వచ్చేస్తున్నాయి ఫ్యాన్స్కి అయితే. సో యాక్షన్ సీన్స్ గురించి చెప్పండి. రామలక్ష్మణ్ మాస్టర్ చేశారు ఇంటర్వెల్ ఎపిసోడ్. ఆ తర్వాత అంటే సినిమా మేము డిఫరెంట్ టైం లైన్స్లో షూట్ చేసాం కాబట్టి మ్యాసివ్ సీక్వెన్స్ రామలక్ష్మణ్ మాస్టర్ చేశారు. మన మియాబాయ్ ఎపిసోడ్ అండ్ ఇంటర్వెల్ రెండు మేజర్ ఎపిసోడ్లు రామలక్ష్మణ్ మాస్టర్. ఆ తర్వాత పృథ్వీ మాస్టర్ చేశారు. ఆ తర్వాత నవకాంత్, మన పుష్పాకి చేసిన నవకాంత్ మాస్టర్ చేశాడు ఇంట్రడక్షన్ ఫైట్. సో చాలామంది ముగ్గురు మాస్టర్, అలాగే జీవన్ మాస్టర్, వీళ్ళందరూ తమ తమ బెస్ట్ ఇచ్చారు కాబట్టి. అండ్ కళ్యాణ్ గారి యాక్షన్ సీక్వెన్స్ మోర్ ఆఫ్ యాక్షన్ కంటే కూడా స్టైల్ ఎక్కువగా ఉంటుంది, స్టైల్ అండ్ స్వాగ్ ఎక్కువగా ఉంటుంది. అది ప్రాపర్గా ప్రతి మాస్టర్ బాడీ లాంగ్వేజ్ పట్టుకున్నారు, అందుకే ఇవాళ ఈ రెస్పాన్స్ వచ్చింది. హరీష్ గారు, మీరు ఒక రికార్డ్ సెట్ చేశారు మ్యూజిక్లో. అటు మ్యూజిక్ లెజెండ్స్ దేవిశ్రీ ప్రసాద్ గారు, ఇటు తమన్ గారు ఇద్దరు చేత వర్క్ చేయించుకున్నారు ఈ మూవీకి. సో వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇద్దరితో అసలు ఐడియా ఎలా వచ్చింది సార్ ఇద్దరు కూడా వర్క్ చేయాలి ఈ మూవీ కానీ? ఇద్దరితో 2 సినిమాలు చేశానండి. తమన్తో మిరపకాయ రామేస్తాయా, నెక్స్ట్ దేవిశ్రీ ప్రసాద్ గారితో గబ్బర్ సింగ్. సో ఇది ఇద్దరితో కలిపిన హ్యాట్రిక్ సినిమా అనమాట. ఎందుకంటే ప్రీపోన్ చేయడం, సినిమా ప్రీపోన్ చేయడం, అంతకంటే ముందే కొంచెం కళ్యాణ్ గారు డబ్బింగ్ స్టార్ట్ అవబోతుంది. దేవిశ్రీ ప్రసాద్ గారు చెన్నైలో ఉండడం, ఆయన కొంచెం బిజీగా ఉండడం, అండ్ తమన్ హైదరాబాద్లో ఉండడం, దీని మూలంగా తీసుకున్న డెసిషన్. అండ్ మీరు ఇవాళ చూస్తే డైలాగ్స్కి, దేవిశ్రీ ప్రసాద్ గారి సాంగ్స్కి ఎంత పేరు వచ్చిందో, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అంత పేరు వచ్చింది. ఎస్పెషల్లీ తొలి ప్రేమ నేను ఓన్లీ సాంగ్ మట్టుకే అడిగా, తమన్ దానికి థీమ్ చేసేసి హీరోయిన్ థీమ్గా దాన్ని సెట్ చేశాడు. అలాగే తరల్ రాధా తనే వసంతం సెకండ్ హాఫ్లో వచ్చే నేను ఓన్లీ ఆ సాంగ్ సిచ్యువేషన్ ఉంది, తమన్ దాన్ని యాక్షన్ బ్యాక్ డ్రాప్గా కొట్టి దాన్ని ఒక ఎన్హాన్స్ చేసి తన బీట్స్తో. ఐ థింక్ తమన్ డిడ్ హిస్ బెస్ట్ జస్ట్ ఇన్ 12-13 days అండి. నాకంటే కూడా ఎక్కువ కష్టపడ్డ వ్యక్తి ఈ సినిమాకి ఎవరు ఉన్నాడంటే అతను తమన్.